వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. చేనేత సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. గురువారం ఉదయం ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి చేనేత జాతీయ సంపదగా కొనసాగుతోందని, చేనేత అద్భుతమైన కళ అని, చేనేత కళాకారులు అందమైన డిజైన్లతో రంగురంగుల వస్త్రాల్ని సృష్టించి తరతరాలుగా అందిస్తున్నారని ప్రశంసించారు. దీని వెనుక కష్టం ఎంతో ఉందని, అయినా కూడా ఈ వృత్తిలో కొనసాగడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేనేతకి పూర్వ వైభవం తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని దేశ చరిత్రలో చేనేతపురిగా నిలిపిన మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మగ్గాలు, చేనేత వర్గానికి, చేనేత కళాకారులకి ఒక సొసైటీని ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పోగుని దగ్గరికి చేసి ఒక అగ్గిపెట్టెలో చీరని ఇమర్చే విధంగా నేసే సామర్థ్యం ఉన్న మీరు చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, ఎల్డీఎం రామచంద్రరావు, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగరాజురావు, ఎమ్మిగనూరు చేనేత సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని తరాలుగా చేనేత ఇంత పోటీని తట్టుకొని బయట వస్తూ ప్రవహిస్తూ ఉంది. తరతరాలుగా డెఫినెట్ గా ఇదంతా కూడా మీ అందరి కృషి అని తప్పకుండా చెప్పాలి. ఒక చిన్న చీరని వేయాలి అంటే ఈ రోజు శుభాకాంక్షలు చెప్పే ముందర పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. ఒక చరిత్ర గుర్తు చేసుకోవాలి. మన ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని దేశ చరిత్రలో చేనేత పురిగా నిలిపినటువంటి మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. వారిని ఘన నివాళులు అర్పిస్తూ వారిని మననం చేసుకుంటూ, సోమప్ప గారు ఏదైతే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మగ్గాలు, చేనేత వర్గానికి, చేనేత కళాకారులకు సంబంధించినటువంటి వాళ్లకు మంచి జరగాలని చెప్పి ఒక సొసైటీని పెట్టి, దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వారి సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా మీరు ఆ సొసైటీ గురించి చూసుకుంటే అనేక కారణాల వల్ల అక్కడ మనకున్నటువంటి నైపుణ్యం కానీ, మన ఎమ్మెగనూరు చేనేత కళాకారులకు ఉన్నటువంటి నైపుణ్యం కానీ మసకబారుతూ దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వయసు రీత్యా కావచ్చు, సమయం మారినందువల్ల కావచ్చు, లేకపోతే అనేక లోపాల వల్ల కావచ్చు, మన ఎమ్మెగనూరు చరిత్రలో చేనేత కళాకారులకు ఉన్నటువంటి వైభవం, ఆ పేరు, అక్కడ ఉన్న ఫలితం ద్వారా మనకు ఆర్థికంగా లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి దినదినంగా తగ్గిపోవడం జరిగింది. మరి ఈరోజు వారసత్వంగా అక్కడ మెంబర్షిప్ ఇవ్వాలని కొన్ని, అదే రకంగా ఏదైతే ఆ సొసైటీ ద్వారా ఏదైతే మంచి చేయాలో ఆ మెంబర్షిప్ తో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అనేక పొరపాట్ల గురించి అనేక సార్లు మా రామచంద్ర లాంటి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఎప్పుడు కనపడినా మాకు ఆ సొసైటీని బాగు చేస్తే మన చేనేత కళాకారులందరూ కూడా గత పూర్వ వైభవం వచ్చే విధంగా ఉంటుందని చెప్పి చాలా రకాలుగా